ప్రభుత్వ సొమ్మును కాజేసిన వారిని వదిలిపెట్టబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భూభారతి పోర్టల్లో వెలుగు చూసిన అక్రమాలపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోర్టల్లో అక్రమాలపై విచారణ కోసం ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. కాజేసిన సొమ్మును రికవరీ చేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అటు ఈ కేసులో నిందితుల లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు చెల్లించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ సొమ్ము పక్కదారి పట్టడంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల లావాదేవీలపై ఆడిట్ నిర్వహించగా 52 లక్షల లావాదేవీలలో 4,800 లోపాలు గుర్తించామని తెలిపారు. వీటిలో దాదాపు 3,000 లోపాలు రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలోనే జరిగాయన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ధరణిలో ఆడిటింగ్ విధానం లేకపోవడమే అక్రమాలకు ప్రధాన కారణమని పొంగులేటి చెప్పారు. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను పొంగులేటి ఆదేశించారు. ఈ అక్రమాల్లో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందా లేదా అన్న అంశంపై కూడా లోతైన విచారణ జరపాలని, ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే ఎంత పెద్దవారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి గడిచిన 5 సంవత్సరాల కాలంలో జరిగిన అన్ని లావాదేవీలపై రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఆడిటింగ్ నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భూభారతి పోర్టల్లో వెలుగు చూసిన అక్రమాలపై విచారణ కోసం సీసీఎల్ఏ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ భూభారతి పోర్టల్ సహా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల సాఫ్ట్వేర్ కార్డులోనూ అక్రమాలపై దృష్టి పెట్టనుంది. భూభారతి పోర్టల్లో లోపాలను ఆసరాగా చేసుకుని డబ్బులు దారి మళ్లించిన కేసులో నిందితుడిగా ఉన్న బస్వరాజ్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2014లో యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో కొన్ని రోజులు తాత్కాలిక కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన రోజుల్లో దస్త్రాలను లీక్ చేయడంతో బస్వరాజ్ను తొలగించినట్లుగా తెలిసింది. గౌరాయిపల్లిలో ఇంటర్నెట్ కేంద్రం ద్వారా రైతుల వేలిముద్రల ద్వారా డబ్బులు కాజేశాడనే ఆరోపణలు ఉన్నాయి. యాదగిరిగుట్టలో సిఎస్సి సెంటర్ ఏర్పాటు చేసుకుని రహస్య గది ద్వారా వెబ్సైట్లను హ్యాక్ చేసేవాడని తెలుస్తోంది. ఆధార్ కార్డులోనూ మార్పులు చేసి గరిష్టంగా 10,000 దాకా వసూలు చేసినట్లుగా సమాచారం. ఇలాంటి పనులు చేయడంలో సిద్ధహస్తుడనే ముద్ర ఉండడంతో అక్రమ పనుల కోసం కొందరు బస్వరాజ్ను ఆశ్రయించేవారని తెలిసిందే. అక్రమ సొమ్ముతోనే కోట్ల రూపాయలతో ఇంటిని నిర్మించుకోవడంతో సహా కార్లలో షికారు చేసేవాడని స్థానికులు అంటున్నారు.